రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న సీఎం రాష్ట్రంలో ఏటా 24,000 రోడ్డు ప్రమాదాలు జరిగితే 8,000 మందికి పైగా చనిపోతున్నారని తెలిపారు. వెలగపూడిలో జరిగిన కార్యక్రమంలో రహదారి భద్రతా వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి విలువైన ప్రాణాలను కాపాడటమే తమ ప్రయత్నమన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నెల నెల నేను కూడా సమీక్ష చేస్తాను. ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం. మన దగ్గర ఉండే వినూత్నమైన ఆలోచనలు చేస్తాం. ఇవన్నీ ఉపయోగించుకుని దేశంలోనే యాక్సిడెంట్స్ ఎక్కడన్నా తక్కువ ఉన్నాయంటే అది మన దగ్గరనే ఉండాలి. మన రోడ్స్ కానీ మన రాష్ట్రం కానీ సేఫ్టీకి మారుపేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్ సేఫ్టీకి మారుపేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. దీన్ని లాజికల్గా తీసుకుపోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మీ మీద ఆధారపడుతుంది. 15 నిమిషాలు లేకపోతే ఒక అర్ధ గంట ఎక్కువ స్పీడ్లో పోతే టైం ఆదా అవుతుంది. రోడ్లు బాగా వచ్చాయి, వెహికల్స్ కూడా మంచి వెహికల్స్ వస్తున్నాయి. వెహికల్స్ బాగా మంచి వెహికల్స్ వచ్చినప్పుడు, రోడ్లు కూడా బాగా ఉన్నప్పుడు డ్రైవ్ చేయడంలో మన వాళ్ళు చాలామంది తప్పులు చేస్తున్నారు. ఆ డ్రైవింగ్ చేయడంలో ప్రికాషన్స్ తీసుకోవడం లేదు. ఎందుకంటే మంచి వెహికల్ ఉన్నప్పుడు తొక్కితే ఎంత స్పీడ్ అయినా వెళ్ళిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా ఉండాలి.